పల్లెటూరి పేరు గంగాపురం. ఆ ఊరిలో రమేష్, సురేష్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ 10వ తరగతి విద్యార్థులు, చదువులో తెలివిగలవారు. ఊరిలో చిన్న రోడ్డుపై తరచూ పశువులు అడ్డంగా కూర్చుంటుండడం వల్ల వాహనాలు వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతుండేవారు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తున్న రమేష్, సురేష్ ఆ సమస్యను తిలకించారు. సురేష్ అన్నాడు, "ఈ పశువులు ఎందుకు ఇక్కడే కూర్చుంటాయో తెలుసుకోవాలి." రమేష్ ఆ విషయాన్ని పరిశీలించాడు. అక్కడ నీడ ఎక్కువగా ఉంది, మట్టిలో చల్లదనం ఉంది. అందుకే అవి అక్కడే ఉంటున్నాయి అని గ్రహించారు. ఆ ఇద్దరూ కలిసి పంచాయతీకి వెళ్లారు. ఒక చిట్టి ప్రణాళిక చెప్పారు. అదే తరహా చల్లని నీడగల ప్రాంతాన్ని ఊరి చివర పశువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే అవి ఆ వైపే వెళ్లిపోతాయి. పంచాయతీ వాళ్ళు ఆ మాటను విని ఆశ్చర్యపడ్డారు, కానీ ప్రయత్నించారు. చిన్న చెట్ల నీడలో కొంత చల్లని మట్టిని, మేతను ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల్లో పశువులు కొత్త ప్రదేశానికే వెళ్లడం మొదలుపెట్టాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఊరిలో తిరిగి రాకుండా చిన్నపిల్లలు చేసిన పని ఊరంతా ప్రశంసించక మానలేదు.